హలో మాస్టరు. ఏమండి మేడం గారు, ఇవాళ మనం ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే అపోలో ఫిష్ ని చేసుకుందాం అండి. ఈ రెసిపీకి ఏ చేపని వాడాలి, ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి. అపోలో ఫిష్ కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక వెల్లుల్లిపాయని సన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. 4-5 పచ్చిమిరపకాయల్ని ఏటవాలుగా, కొత్తిమీరని సన్నగా తరిగి పక్కనుంచుకోండి. ఈ రెసిపీ కోసం నేను కండబట్టిన తిలేపియా ఫిష్ ఫిల్లెట్ ని వాడుతున్నానండి. దీన్నే తెలుగులో గోరక చేప అని కూడా అంటారు. ఒక 1/2 కేజీ చేప ముక్కల్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, మొక్కజొన్న పిండి, బియ్య పిండిని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ వైట్ ని చాలా కొంచెం మంచినీళ్ళని పోసుకొని ముక్కలకి పిండి కోటింగ్ మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఒక బాణంలో నూనె వేడి చేసుకొని సెగ మధ్యస్థంగా ఉంచుకొని చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా చేప ముక్కల్ని నూనెలోకి వేసుకోండి. చేప ముక్కలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకొని నూనెలో నుండి తీసేసుకోండి. ఇంకో బాణంలో కొంచెం నూనెను వేడి చేసుకోండి. ఇందులోకి వెల్లుల్లి తరుగుని, మిరపకాయ చీలికల్ని, ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా వేపుకోండి. కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే పసుపుని వేసుకొని మసాలాలు మాడిపోకుండా ఒక 2 నిమిషాలు వేపుకోండి. ఇందులోకి ఒక 1/2 గ్లాస్ మంచినీళ్ళను పోసుకొని చాలా కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కొంచెం టమాటో సాస్, అస్సలు మర్చిపోకుండా ఒక నిమ్మ చెక్కని పిండుకోండి. పెద్ద మంట మీద సాస్ ని కుతకుతలాడేలాగా ఉడకనివ్వండి. ఇందులోకి వేపుకున్న చేప ముక్కల్ని వేసుకొని సాస్ మొత్తాన్ని చేప ముక్కలకి పట్టేలాగా టాస్ చేసుకోండి. సాస్ మొత్తం చేప ముక్కలకి పట్టి మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొంచెం కొత్తిమీరని జల్లుకుంటే రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ తయారైపోయినట్టే.